ఈ క్రేవింగ్ అన్నది మీరు మానేసిన కొద్ది గంటల్లో మొదలయ్యి 72 గంటలు అంటే 3 రోజుల దాకా రేపంగా వస్తుంది. బై 72 అవర్స్ 72 గంటలు ఎందుకు మీరు చెప్తున్నారు, 3 రోజులు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అంటే, నికోటిన్ అనేది మీ బ్లడ్ లో లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 2 అవర్స్ 1 అవర్ వెళ్ళి స్మోక్ చేసి ఈ నికోటిన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది బ్లడ్ లో. ఎప్పుడైతే మీరు మానేశారో విత్ ఇన్ 2 అవర్స్ లో 3 అవర్స్ లో అది డ్రాప్ అవడం మొదలు పెడుతుంది బ్లడ్ నుంచి. ఇలా గ్రాఫ్ ఇలా పడుతూ నికోటిన్ పడిపోతున్నప్పుడు స్లోగా క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది. సపోజ్ మీకు డిహైడ్రేట్ అయిపోయారు అనుకోండి, మీకు దాహం వేస్తుంది, అలాగే వాటర్ తాగాలనిపిస్తుంది. ఏదో విధంగా ఎక్కడికైనా వెళ్ళి వాటర్ దొరికితే బాగుందని చూస్తారు. సేమ్ నికోటిన్ కూడా మీ బ్లడ్ లో తగ్గిపోతున్నప్పుడు ఏదో విధంగా నికోటిన్ రీఫిల్ చేయాలి అనేటువంటి తపన బయలుదేరుతుంది. దీన్నే మనం అడిక్షన్ వల్ల వచ్చే క్రేవింగ్ అన్నాం. సో ఇది 72 అవర్స్ పడుతుంది మీ బ్లడ్ నుంచి కంప్లీట్ గా ఆల్మోస్ట్ జీరో అవడానికి. ఈ 72 అవర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రేవింగ్స్ పీక్ లోకి వస్తాయి. ఈ విధంగా మీరు మళ్ళీ నికోటిన్ రిఫిల్ చేయాలి, నెక్స్ట్ టైం చూసుకుందాం, ఎప్పుడు కాదు, రైట్ టైం కాదు, రైట్ మూమెంట్ కాదు, ఇలా రకరకాల థాట్స్ వస్తాయి. కానీ ఆ నికోటిన్ మిమ్మల్ని ఆడుకునే ఆట అని మైండ్ లో పెట్టుకుని ఈ 72 అవర్స్ దాటిపోయిన తర్వాత స్లోగా క్రేవింగ్స్ కూడా మెల్లిగా తగ్గడం మొదలు పెడతాయి. ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. సో విత్ ఇన్ 7 days అయ్యేసరికి క్రేవింగ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మీరు కనుక దాన్ని పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తే, మీరు దాంతో ఫైట్ చేస్తే ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. నేను సైకాలజీ అది, అంత ఫైట్ చేయకండి, జస్ట్ లీవ్ ఇట్. సో అది వెళ్ళిపోతుంది. జస్ట్ ఏదో వాటర్ తాగండి, వాకింగ్కి వెళ్ళండి, లేకపోతే మీ పిల్లలతో, లేకపోతే మీకు ఇష్టమైన సినిమా చూడండి. కానీ ఆ టైంలో మీరు దానికి పడిపోకండి. ఓకే, కొన్ని టిప్స్ ఉన్నాయి, నేను తర్వాత వీడియోస్లో నేను చెప్తాను. హౌ యూ కెన్ ఎఫెక్టివ్లీ మేనేజ్ క్రేవింగ్స్. నేను నా ప్రోగ్రామ్లో కూడా దీన్ని ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. మీరు నన్ను ఫాలో అవుతే ఫర్దర్గా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ సబ్జెక్ట్ మీద.